హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు, నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో మరింతగా పెరగనున్నటువంటి వానలు వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకుని మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మధ్యాహ్న జిల్లాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు కురుస్తాయి. దాదాపుగా మే 19వ తారీఖు వరకు కూడా. మే 25 లోపై నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకి విస్తరించడంతో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కూడా అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతోనైతే రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప వ్యాప్తంగా రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులుంటాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆకాశం మేఘావృతమై పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. వేసవి కాలం అయిపోయిందనే చెప్పవచ్చు. ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు. హైదరాబాద్ నగర ప్రాంతంలో యెల్లో అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ కేంద్రం. 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాలు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.